మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం ప్రశాంతతే ప్రసాదం. దేవుడికి నివేదన ఇచ్చిన తరువాత తీసుకునేది ప్రసాదం అనుకుంటాం. నిజానికి దైవ ప్రసాదానికి అర్థం వేరు. దాన్ని స్వీకరించే భాగ్యం పొందడానికి చాలా సాధన అవసరం. భగవానుడు గీతలో చెప్పిన ప్రకారం ఎవరైతే మనస్సును స్థిమితపరుచుకొని ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారో వారు నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు. రాగద్వేషాలు ఇంద్రియాలకు సహజ ధర్మాలు. వాటిని తుంచివేసి తనను తాను నియంత్రించుకోగలిగిన మనిషి స్థితప్రజ్ఞుడు కాగలడు. అంటే రాగద్వేష రహితుడవుతాడు. కష్టాల్లో కుంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కానీ స్థితప్రజ్ఞులకు ఉండదు. అన్ని విషయాల్లో సమాన ధర్మాన్ని అనుసరించగలుగుతారు. సమతా ధర్మాన్ని అలవాటు చేసుకోగలుగుతారు. ఉత్తమ స్థితికి చేరుకుంటారు. వారికి ఎటువంటి బంధనాలు ఉండవు. కామ, క్రోధ, లోభాది 6 శత్రుగుణాలకు లొంగరు. ప్రాపంచిక దృష్టి నశిస్తుంది. పూర్తిగా దైవం వైపు మరలుతారు. అలాంటి స్థితి మోక్షానికి దగ్గరగా చేస్తుంది. ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న వారికి మనసు నిర్మలంగా ఉంటుంది. నిర్మల చిత్తం అహంకారాన్ని నశింపజేస్తుంది. అది సాత్విక స్థితికి మూలం అవుతుంది. ఈ స్థితి జీవుణ్ణి మోక్షగామిగా మార్చుతుంది. అటువంటి వారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇంద్రియాలను ఉపయోగించుకుంటారు. అలా ఎప్పుడైతే ఇంద్రియాలు వ్యక్తి వశం అవుతాయో అప్పుడు అతడు అంతఃకరణను కూడా అదుపులోకి తెచ్చుకొని దానివల్ల కలిగే ఫలితాన్ని పొందుతాడు. ఆ ఫలితమే ప్రసాదం. అన్ని ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని అరిషడ్వర్గాలను జయించిన వారికి విషయ వాంఛలు తొలగిపోతాయి. ఇక అతడు దైవ దర్శనాన్ని పొందడానికి యోగ్యుడై ఉంటాడు. ఆ స్థితిలో అతడికి లభించే ప్రసన్నత, ప్రశాంతత చాలా ఆనందాన్నిస్తాయి. అదే ఆ జీవికి లభించిన ప్రసాదం. గుడిలో దేవుడికి నివేదన ఇచ్చిన దానికి దీనికి భేదం ఏమిటంటే ఆత్మ నియంత్రణ. దానివల్ల జీవుడు స్వయంగా సాధించుకున్న నిగ్రహ శక్తి అతడికి లభించిన ప్రసాదం. గుడిలో దైవదర్శనం పొందేటప్పుడు దృష్టి అంతా ఆ పరమాత్ముడి వైపే నిలిపి ఆయా ఇంద్రియ వ్యాపారాలను నిలువరించుకోగలిగితే కూడా ప్రసాదం లభిస్తుంది. ఇంద్రియ వ్యాపారాలను నిరోధించడం అంటే ప్రాపంచిక విషయాలను వినకుండా, మాట్లాడకుండా, ఏ పదార్థాన్ని రుచి చూడకుండా, శ్వాసను క్రమపరుచుకుంటూ, మరెవరినీ చూడకుండా దైవ ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనసుకు స్వస్థత లభిస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది. ఆ ప్రశాంతతయే ప్రసాదం. నిజానికి ఇదంతా ఒక సాధనా క్రమం. సులభంగా వశమయ్యే ప్రక్రియ మాత్రం కాదు. అసలే ఈ రోజుల్లో చాలామందికి చిత్తం శివుడి మీద, భక్తి మరెక్కడో అన్నట్లు ఉంటుంది. అందుకనే ఎవరికి వారు నాకు ప్రశాంతత లేదు అనుకుంటూ దానికోసం వెతుకుతూ ఉంటారు. అది ఎక్కడో బయట లభించేది కాదు. జీవుడికి నిజమైన ప్రశాంతత అంతఃకరణను అదుపులో ఉంచుకోవడం వల్ల మాత్రమే లభిస్తుంది. అదే